వార్ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చినటువంటి వార్ మంచి విజయాన్ని సాధించింది. దాన్ని మళ్ళీ సెకండ్ పార్ట్గా ఆ కథకు సంబంధం లేకపోయినా వార్ 2 అనే టైటిల్ని వాడుకొని వార్ 2 సినిమాను రూపొందించడం జరిగింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం చేసిన ఈ సినిమాకి రైటర్ కమ్ ప్రొడ్యూసరు అంటే కథను అందించింది ఆదిత్య చోప్రా. అట్లాగే నిర్మాణం చేసిన కూడా ఆయనే. ప్రీతం చక్రవర్తి మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి అబ్బాస్ టైర్ వాళ్ళ డైలాగ్ రైటర్. అమితాబ్ భట్టాచార్య సుప్రసిద్ధ పాటల రచయిత ఈ సినిమాకి పాటలు రాయడం జరిగింది. ఇక సినిమాలో హీరోగా హృతిక్ రోషన్, విలన్గా జూనియర్ ఎన్టీఆర్ నటించగా, ఏజెంట్ విక్రమ్గా కబీర్ మరియు కబ్బు పాత్రలో హృతిక్ రోషన్ కనిపించగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అయితే కియారా అద్వానీ ట్రైలర్లో ఏదైతే మనకు 75% పిల్లలు కనబడ్డటువంటి ఆ స్విమ్ షాట్ ఉందో, ఆ షాట్ మినహాయించి ఇందులో సేమ్ అంటే ఆల్రెడీ 4 వారాల నుంచి, దాదాపు 4 కూడా కాదు 6 వారాల నుంచి అది మనకు కుమ్ముతూనే ఉన్నారు ఆ ట్రైలర్ని. ఆ ట్రైలర్ కన్నా కొంచెం నిలబడి, కొంచెం ఫ్రంట్ సైడు, లెఫ్ట్ సైడు, బ్యాక్ సైడు కొంచెం ముప్పాతికి నగ్నంగా ఆమె కనబడడం ఒకటే మనకి అంటే ఆల్రెడీ ట్రైలర్లో చూసాం కాబట్టి కొత్తగా ఏమనిపించదు. ఆమె పిరుదులు చూడడం తప్ప ఇంకా సినిమాలో ఇంకా చూడడానికి అంటే స్పెషల్గా ఏం లేదు. కాకపోతే ఆ బాడీ పోస్చర్ ఆమె మెయింటైన్ చేసిన తీరు అది కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. గ్లామర్ ప్రియులకు, కియారా అద్వానీ ప్రియులకు కొంచెం ఆకర్షణీయంగా అనిపిస్తాయి ఈ సినిమాలో. ఆ షాట్ని రిమూవ్ చేసినట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూపించినా కూడా ఇవాళ నేను మ్యాట్నీకి వెళ్ళాను డిఎస్ఎల్ మాల్లో. 3:45 PM షోకి స్క్రీన్ 6లో చూశాను. అందులో ఆ పిల్లల షాట్ ఉంది. ఆ గ్లామర్ విషయంలో డౌట్ ఏం లేదు. ఆమె చక్కగా స్విమ్ సూట్లో వచ్చి అలా నిలబడి, అలా వంగి, అలా వెనుకకు తిరిగి ఆ 75% పిల్లలు బయటపెట్టి, ఆ వంగి అలా నీళ్ళలో మునిగి లేచి ఆ షాట్ అంతా క్లారిటీగా ఉంది. ఇక కథగా వస్తే ఏజెంట్ విక్రము, అతనికి ఇంకో పేరు మనకి రఘు అని ఉంటుంది. జనరల్లీ రఘు అనేది సౌత్ నేము. ఆ రఘుని జూనియర్ ఎన్టీఆర్ పెట్టి, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు తెలుగు పాట ఇంట్రడక్షన్లో తెలుగు సాంగ్ వెనుక నుంచి రికార్డింగ్ వేసి, మళ్ళీ ఎండ్లో కూడా ఒక తెలుగు సాంగ్ వేశారు. ఆ తెలుగు ఎందుకు వాడారనేది తెలుగు నటుడని చెప్పడానిక దీనికి అర్థం కాలేదు ఒకటి. ఇక రెండవది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని ఒక డిఫరెంట్ షేడ్లో చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు సౌత్ బేస్గా ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మన దగ్గర రిలీజ్ అయింది. అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మరి పెద్ద సంస్థ నుంచి వచ్చిన సినిమా కాబట్టి, యశ్రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన సంస్థ పిక్చరు. సినిమా నిడివి వచ్చి 2 గంటల 53 నిమిషాలు, అంటే దగ్గర 7 నిమిషాల దాకా 3 గంటల సినిమా. సో ఇది UA 16+ సర్టిఫికేట్తో 14 ఆగస్టు 2025 గురువారం రోజు రిలీజ్ అయ్యింది, అంటే ఈరోజు. ఇక రేపు శుక్రవారము ప్లస్ 15 ఆగస్టు ఉండడము ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం ఓపెనింగ్స్కి. దీనికి పోటీగా రిలీజ్ అయినటువంటి తమిళ్ డబ్బింగు రజనీకాంత్, అమీర్ ఖాన్ స్పెషల్ అపీరియన్స్, నాగార్జున విలన్గా వచ్చినటువంటి కూలీకి 58 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ రాగా ఈ సినిమాకి 8 కోట్లే వచ్చాయి, దీనికి అంచనాలు తప్పాయి అంటూ ముందు నెట్లో ట్రోల్ అయింది. ఆ తర్వాత సినిమా పరంగా చూసినా కూడా కూలీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాకి కొంచెం నెగిటివ్ స్పందనే వస్తుందని చెప్పాలి. సో రెండిట్లో మళ్ళీ బెటర్ ఏదంటే మళ్ళీ కూలీ అయింది. అయితే దళపతి విజయ్ కలెక్షన్స్ ఏదైతే ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయో, లియోకి వచ్చినాయో, ఆ రికార్డు మాత్రం కూలీ దాటలేకపోయింది. సో మొదటి రోజు కలెక్షన్ ప్రకారంగా. సరే, ఆ విషయం పక్కన పెడితే 2 కూడా ఒకటే రోజు రిలీజ్ అయిన సినిమాలు, 2 కూడా అన్య భాషా సినిమాలు ఈ వారం పోటీ పడ్డము, 2 కూడా గురువారం రోజు రిలీజ్ కావడము ఒక ప్రత్యేకత కాగా, ఆ 2 కూడా మనకు డబ్బింగ్ వెర్షన్స్ తెలుగులో అందుబాటులో ఉండడము, హిందీలో అందుబాటులో, అదేమో తమిళ్లో అందుబాటులో ఉండడము, తెలుగులో అందుబాటులో ఉండడము. ఆ రెండింటి కూడా టైటిల్ వార్ అని ఇంగ్లీష్ పదము, కూలీ అనేది కూడా అది ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు. సో ఆ కూలీ 2 అక్షరాల పదాలు రిలీజ్ కావడము, ఈ రెండిట్లో కూడా తెలుగు నటులు మొదటిసారి విలన్గా చేయడం.